టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. తుఫాన్ ముంచుకొస్తోంది. తీరం వైపు దూసుకొస్తున్న మోంతా తుఫాన్ ధాటికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ జిల్లా తడిసి ముద్దయింది. కాకినాడ తీరంలో రాకాసి అలలు విరుచుకుపడుతున్నాయి. ఆగ్నేయ పశ్చిమ మధ్య నైరుతి బంగాళాఖాతంలో ఉన్న తుఫాన్ గంటకు 17 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా కదులుతున్నట్లుగా వాతావరణ శాఖ తెలిపింది. మచిలీపట్నానికి 230, కాకినాడకు 310, విశాఖకు 370, విశాఖకు 460 కిలోమీటర్లు, కాకినాడకు 410, చెన్నైకి 400 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమై ఉంది. ఈరోజు రాత్రికి మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక తుఫాన్ కాకినాడ సమీపంలో తీరం దాటనుంది అనే IMD హెచ్చరికలతో జిల్లాలోని తీర ప్రాంత మండలాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. జిల్లాలోని 12 మండలాలపై ఈ తుఫాన్ ప్రభావం తీవ్రంగా చూపించనుంది. ఈ నేపథ్యంలో కాకినాడ డీప్ వాటర్ పోర్ట్, యాంకరేజ్ పోర్టులో కార్యకలాపాలను నిలిపేశారు. కాకినాడ ఉప్పాడ బీచ్ రోడ్డు, బీచ్ పార్కుల్లో రాకపోకలను ఆపేశారు. కాకినాడ జిల్లాలోని అన్ని స్కూల్స్ అలాగే కాలేజెస్కు ఈ నెల 29వ తేదీ వరకు కూడా సెలవులు ప్రకటించారు. IMD వెలువరించిన ప్రకటన ఒకసారి నేను చదువుతాను. ఇది సైక్లోనిక్ స్టార్మ్ మోంతా ఓవర్ వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ మూవ్ నార్త్ వెస్ట్ టువర్డ్స్ విత్ స్పీడ్ 17 km/h అంటూ ఇచ్చింది. అలాగే 310 kilometers south east of Kakinada, 370 kilometers south of Visakha, 570 kilometers southwest of Gopalpur అంటూ కూడా క్లియర్ కట్గా ఇచ్చింది. వెరీ లైక్లీ టు క్రాస్ ఆంధ్రప్రదేశ్ కోస్ట్ బిట్వీన్ మచిలీపట్నం అండ్ కళింగపట్నం అరౌండ్ Kakinada during evening or night of 28th October as a severe cyclonic storm with a maximum sustained wind speed of 90 to 100 kilometers gusting 110 km/h అనేది రీజనల్ స్పెషలైజ్డ్ మెట్రాలజికల్ సెంటర్, ట్రాపికల్ సైక్లోన్ సెంటర్ న్యూఢిల్లీ నుంచి వచ్చిన రిపోర్ట్ నేను ఇప్పటివరకు చదివి వినిపించాను. ఇది కాకినాడ తీరం దిశగా దూసుకొస్తోంది. ముందు జాగ్రత్తగా జిల్లాలో 3 హెలిప్యాడ్స్ ఏర్పాటు చేశారు. కాకినాడ, పిఠాపురం, తాళ్లరేవుల్లో హెలిప్యాడ్స్ సిద్ధంగా చేశారు. 12 మండలాలు, 67 గ్రామాలు, 5 మున్సిపాలిటీల్లో తుఫాన్ ప్రభావం గట్టిగా ఉండే అవకాశం ఉంది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను, తుఫాన్ వచ్చే దిశను అధికారులు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు. కాకినాడ జిల్లాలో దాదాపు 4 లక్షల మంది కోస్ట్ లైన్కు దగ్గరగా ఉన్నారు. కాకినాడ నుంచి విజయవాడకు, కాకినాడ నుంచి విశాఖకు బస్ సర్వీసులను కూడా రద్దు చేశారు. కాకినాడ నుంచి చెన్నై, తిరుపతి, కడప, కర్నూలు, భద్రాచలం వెళ్లే బస్సులను రద్దు చేశారు. మోంతా తుఫాన్ ధాటికి కాకినాడ జిల్లా ఉప్పాడ బీచ్లో కెరటాల ఉధృతి మరింత పెరిగింది. దీంతో ఉప్పాడ నుంచి కాకినాడ వెళ్లే బీచ్ రోడ్డు ధ్వంసమైంది. దీంతో ఆ ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు ఉప్పాడ తీరం కోతకు గురవుతోంది. తీర ప్రాంత ప్రజలు భయంతో బిక్కుమంటూ గడుపుతున్నారు. ఒకసారి మా కరెస్పాండెంట్ రాజుతో మాట్లాడదాం. కాకినాడ నుంచి ఆయన మరిన్ని అప్డేట్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. రాజు, ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? రేపు ఇది కాకినాడ అంటే అమలాపురం మధ్యన తీరం దాటుతుందని చెప్తోంది. అలాగే మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కూడా అవకాశం కనిపిస్తోంది. సో 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్తున్నారు. సో ప్రస్తుతం ఉప్పాడ రోడ్డు కోతకి గురవుతుంది అని కూడా అప్డేట్ అందుతోంది. ఎలా ఉంది పరిస్థితి, సిచ్యువేషన్? నిన్న మీరు అక్కడ తడుస్తూనే రిపోర్ట్ చేశారు. ప్రస్తుతం ఏంటి సిచ్యువేషన్? రైట్ హరి, కృష్ణా తీరానికి మోంతా తుఫాన్ దూసుకొస్తున్న నేపథ్యంలో తీరం అంతా కూడా అలజడి మొదలైందని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వానలు వస్తున్నాయి. ఇక ముఖ్యంగా కాకినాడ ఉప్పాడ తీరంలో రాకాశాలను ఎగిరిపడుతున్న దృశ్యాలను మీకు ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం నేను కాకినాడ బీచ్ రోడ్లో ఉన్నాను. ఇక్కడ చూసినట్లయితే ఉదయం నుంచి కూడా రాకాశాలలో తీరాన్ని కబలించేలాగా ముందుకు దూసుకొస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దాదాపు ఒక 10 మీటర్ల పైగా సముద్రం అంతా కూడా ముందుకు చొచ్చుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో కాకినాడ ఉప్పాడ బీచ్ రోడ్డు వాహనాలు రాకపోకలు నిలిపివేయడం జరిగింది. పోలీస్ అధికారులు ఎప్పటికప్పుడు ఈ మార్గంలో మానిటరింగ్ చేస్తున్నారు. మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పాటుగా ఇంకా ఏదైతే కాకినాడ జిల్లాలో ఇప్పటికే దాదాపు 12 మండలాలు తుఫాను ప్రభావితం గురయ్యే అవకాశం ఉందని చెప్పి అధికారులు గుర్తించడం జరిగింది. దీంతో పాటుగా 6 ప్రధానమైన మండలాలు కాకినాడ సీకోస్ట్కు అనుసంధానంగా ఉన్నాయి. ఉప్పాడ మనం చూస్తున్నాము. ఆ ఉప్పాడ వద్ద పెద్ద ఎత్తున కెరటాలు కూడా ఎగసిపడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. సాయంత్రం తుఫాన్ తీరం దాటే సమయంలో మరింతగా అలజడి పెరిగే అవకాశం ఉంది. కడలంతా కూడా కల్లోలంగా మారుతుంది. మత్స్యకారులందరినీ కూడా పునరావాస కేంద్రాలకి తరలిస్తున్నారు. దీంతో పాటుగా అధికారులు ఎప్పటికప్పుడు తుఫాన్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కాకినాడ సమీపంలో
తుఫాన్ తీరం దాటుతుందని చెప్పి ఒక అంచనాకు అయితే రావడం జరిగింది. ప్రస్తుతం అయితే పోలీస్ అధికారులు అదేవిధంగా రెవెన్యూ అధికారులు కూడా పునరావాస కేంద్రాలకు వెళ్ళి ఆ జనాల్ని అక్కడికి మానిటరింగ్ చేస్తున్నారు. దీంతో పాటుగా అత్యవసర పరిస్థితుల నిమిత్తం 3 హెలిప్యాడ్లను సిద్ధం చేశారు. తాళరేవు, పిఠాపురం, కాకినాడ ఈ ప్రాంతాల్లో 3 హెలిప్యాడ్లను సిద్ధం చేశారు. అదేవిధంగా ఆర్టీసీ సంబంధించి అటు విశాఖపట్నం ఇటు విజయవాడకి వెళ్లాల్సినటువంటి సర్వీసులను రద్దు చేశారు. కొన్ని రైళ్లు కూడా రద్దు చేశారు. ఎప్పటికప్పుడు దీన్ని అక్కడ ఉన్నటువంటి కలవట్లు వంతులను మానిటరింగ్ చేసేందుకు రైల్వే ఇంజనీరింగ్ శాఖ సిబ్బంది అధికారులు మానిటరింగ్ చేస్తున్నారు. దీంతో పాటుగా రాజు, సో క్యారీ ఆన్. అయితే ఇక్కడ కాకినాడ తీరం వెంబడి చూసుకుంటే కనుక మరి ఏ ఇతర ప్రాంతాల్లో లేనట్టుగా చాలా పెద్ద సంఖ్యలో జనజీవనం ఉంటుంది, ప్రజలు నివసిస్తూ ఉంటారు. మరి వాళ్ళని ఇవాక్యుయేట్ చేయగలిగారా, చేస్తూ ఉన్నారా, ఏం చెప్తున్నారు అధికారులు? నిన్న మీరు మాట్లాడించే ప్రయత్నం చేశారు అక్కడ స్థానికుల్ని, ఎవరూ మాకు ఇంతవరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఎక్కడికి వెళ్ళాలి అనేది కూడా వాళ్ళ మాటల్లో మనం విన్నాం. ప్రస్తుతం ఏంటి సిచ్యువేషన్? రైట్ హరి, మనం వాస్తవంగా చూసినట్టయితే కాకినాడ జిల్లాలో తీరంకు సంబంధించి 4 లక్షల మంది మీద ఈ తుఫాను ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా తుఫాన్లు వచ్చినప్పుడు మాకేమీ కాదన్న కొంతమంది భీష్మించి కూర్చుంటారు. అధికారులు వచ్చినా సరే మాకే ఇంటి దగ్గర తీసుకొచ్చి భోజనాలు ఇవ్వండి, మేము పునరావాస కేంద్రాలు రాము అంటారు. ఎందుకంటే మేము ఇల్లు ఖాళీ చేసి వెళ్తే మా ఇంట్లో ఉన్న వస్తువులు దొంగతనానికి గురవుతాయని చెప్పి ఒక ఆందోళన అయితే వాళ్ళని నెలకొంది. కొంతమంది పునరావాస కేంద్రానికి వెళ్ళినా రాత్రి వల్ల మళ్ళీ తిరిగి యథావిధిగా ఇంటికి వచ్చేసే పరిస్థితులు ఉంటాయి. ఈ నేపథ్యంలో అధికారులు ఎవరు ఇంటికి రావద్దు, ఎందుకంటే ఈ తుఫాను చాలా ప్రళయాన్ని సృష్టిస్తుంది. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించే అవకాశం ఉన్న నేపథ్యంలో మీరంతా కూడా పునరావాస కేంద్రానికే పరిమితం కావాలని చెప్పి అధికారులు వారిని హెచ్చరించి వారిని మాట్లాడి పునరావాస కేంద్రాలు తరలిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 269 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. 9,000 మందిని పునరావాస కేంద్రాలు తరలించామని చెప్పారు. వారం రోజులకు సరిపడా బియ్యం, నిత్యావసర వస్తువులు, అదేవిధంగా మంచినీరు వీటిని కూడా సిద్ధం చేసి పునరావాస కేంద్రాలకు తరలించామని చెప్పి అధికారులు ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే తుఫాన్ తీరం చేరుకున్న నేపథ్యంలో గంటకి ఇక్కడ సముద్ర తీరంలో కెరటాలు ఉధృతి అయితే పెరుగుతుంది. ఏ క్షణాన్ని ఏం జరుగుతుందన్న ఒక ఆందోళన అయితే ప్రజల్లో నెలకొంది. మరీ ముఖ్యంగా 1996 నవంబర్ 6న ఏదైతే కోనసీమను తుడిచిపెట్టేసిందో తుఫాన్, ఆ రోజులు మళ్ళీ ప్రజలంతా కూడా గుర్తు చేసుకుంటున్నారు. వేటకు వెళ్ళినటువంటి కాకినాడ చెందిన 98 మత్స్యకారులు కూడా ఆ తుఫాన్లో చిక్కుకుని చనిపోవడం జరిగింది. మళ్ళీ అలాంటి పరిస్థితిలో రాకూడదని చెప్పి వీరంతా కూడా భగవంతుడు వేడుకున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. హరి, ఓకే రాజు, మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో మీ దగ్గరికి వస్తాను. థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్ ఫర్ నౌ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.